పురాతనది తాతల ముత్తాతల అప్పటి నుంచి ఉన్న గుడి కాంపౌండ్ వాళ్ళు 20 ఏళ్ల క్రితం కడుతున్నారు. మీరు చూసుకుంటే పూర్తావని వాళ్ళు కూడా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలని కూడా చెప్పలేము. తాతల ముత్తాతల వాళ్ళ కాలం గుడి రాత్రి చేసిన కాకుండా గూండాలతో వేరే బెదిరింపులు స్టేషన్లో వీడియోలు చేయాలి. ఇప్పుడు కూడా చుట్టుపక్కల తర్వాత అన్నారు కార్లు వేసుకొని వీడియోలు చేస్తాం, ఆడవాళ్ళ సంగతి చూస్తాం. కొద్దిగా వెనక్కి కేసు అన్న తమ్ముడు వెనక్కి వెనక్కి లేడీస్ కూడా ఈ పని చేసినాడు. రాత్రి రేతిరే వచ్చి రాత్రిలో నొచ్చినాడు కానీ కాడికి వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మా బిడ్డను కూడా తెరవేశారు. చుక్కేసాడు మనకి తొక్కులారు వచ్చి మరి లాక్ పట్టుకుని పక్క ఎదురుచ్చినారు. మళ్ళీ మమ్మల్ని కొట్టేదానికి వచ్చినారు. మీకు లేదు, నాకు ఇచ్చినారు, నాకు ఆన్లైన్లో పోయి బుక్ అయ్యింది, మీకుంటే తేబండి, మీ కాగితాలు తేబండి. మాకు కాగితాలు ఇళ్ళకి ఇలా దానికి దీనికంటే ఇదేమంటే కట్టిస్తారు మీరు చెప్పండి. మేము చేస్తామని టెంకాయ కొట్టి కోసి మేమే కట్టాము, మాకు ఇక్కడే ఉండాలా. ఎన్నో తరాల నుంచి ఎంతమంది పరం ఇచ్చినాడు ఆయన, ఎంతమందికి మాకు మంచి చేసినాడు. మా ఇంటి దేవుడు ఆయన. మా ఊరు ఏం చెప్పి అసలు మేము చేసుకుని మమ్మల్ని ఊరు చేసుకుంటారు. మాకు ఇది కావాలి, ఇది లేక మా ఊరు ఇదే కావాలా, మాకు ఇక్కడే ఉండాలా. ఆయన మా ఫస్ట్ మా బిడ్డల పాప కథ చల్లగా ఉండాలి. చుట్టూ ఏగేసినారు. ఆ పిల్లల కింద కూడా అట్నే చెట్టుకి తగ్గున్నది. నేను ఏరేసిన మధ్యాహ్నం కూర్చొని ఉంటే ఏడ్చుకుంటా ఏరేసినాను. మళ్ళీ పాములు ఎక్సాయి కదా అనేసి. అవును, అర్ధాకు తగిలినది దెబ్బ. గెలు చేస్తుంటారు. అప్పుడు కాడికి వచ్చి కోసేదానికి వచ్చినారు. ఆ పక్క చెట్లు కోసినారు వచ్చేవాళ్ళు. ఆ చెట్లు కూడా కోసేదానికి వచ్చినారు. ఏం తెలుసు ఇక్కడనే రాత్రి పొంగలు నేనే బట్టి చేస్తాం. ఎంతమంది చనిపోయింది చనిపోయింది అతని ధైర్యం ఏం లేదు సార్. మొత్తం గచ్చిపిచ్చి మొత్తం మాకు రెవెన్యూ సహాయం లేదు, పోలీసు సహాయం లేదు. అక్కడ దేవుడిని పెట్టాం, ఆర్టీ పగలు కొట్టేస్తాడు. అక్కడ తల్లి సదరు పెట్టాడు, మట్టి తోలేస్తాడు. దాన్ని ఏం చేయలేకపోయినాము. మాకు ఎవరి వల్ల సహాయం లేదు. దానిలో పూరించుకున్న దైవం వేప చెట్టు మేము ఇక్కడే కాపలాగా ఉంటాం. మాకు తిండే తిండేవద్దు. ఈ చెట్టుకి ఏం జరిగినా ఆ చెట్టు నరికిన చెట్టు దానికి అందరూ బాధ్యత వహించారు. అధికారులు మమ్మల్ని ఇప్పుడు మీరేం చేయొద్దండి, ఆగండి అన్నారు కదా. ఆ చెట్టుకి ఏం జరిగిన అర్ధరాత్రి ఇప్పుడు ఇంత ఇదిగా ఉన్నప్పుడు దాడి చేశాడు. ఆ చెట్టుని ఏం చేయకుండా ఉన్నాడు. దానికి ఏం జరిగినా మీరు అధికారులు మాకు అండగా ఉండాలి. ఆ చెట్టుకి ఏం జరిగినా ఇంతమంది ఇక్కడ సమాధి అయిపోవడానికి రెడీగా ఉండాలి. మనము అధికారులు ఇప్పుడు ఉండేవాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే దొంగలు రూళ్ళు పట్టుకుంటారు కదా. ఆ విధంగా అధికారులు ఇండియన్ లీడర్లు కొంతమంది కలిసి ఆయన మండల పార్టీ అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు వాళ్ళందరూ కలిసి ముందు పంచుకున్నట్టు ఈ విధంగా పంచుకుంటున్నారు. చెట్లు ఊర్లు మొన్న కూడా మీరు చూసినట్టు మొన్న కూడా మీకు వారాహి చూసినట్టు అమ్మవారి టెంపుల్ ఏదో మఠం భూమి ఏదో చేసేయాలని చెప్పి ఆ టెంపుల్ని బయట దోసేసి వేశారు. అంటే ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తాను. మేము అందరం కూడా ఫైట్ చేస్తాం. మీతో పాటు ఒక మతం చెప్తున్నాను. మనం చెప్పినంత మాత్రాన్ని ఈరోజు వాళ్ళు అంటే మన అధికారుల్లో ఉంటే ఇలాంటి జరగక్కడ చూస్తున్నాం. అయితే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఇప్పుడు అధికారులు లేం కాబట్టి ఈ పనులన్నీ చేస్తున్నారు. మనం గట్టిగా ఫైట్ చేద్దాం. మీ అందరితో పాటు నేను కూడా మీతో ఉంటాను.
ఎవరైనా చెట్టు జోలికి రావాలంటే మన జోలికి రావాలి ఫస్ట్. అందరం ఉంటాం కదా, మమ్మల్ని అడ్డుకొని మనం తీసుకొచ్చి బయట వేస్తే తప్ప చెట్టు జోలికి రావాలి. చెప్పినారు అధికారుల ముందే మా ఫోటోలు మాలో ఏ ఒక్కరికి నోటిపై జరగండి, మేము బయట లేదండి, మమ్మల్ని ఒక యాక్సిడెంట్ అయినా కూడా దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సపోర్ట్ ఊర్లో కరెంట్ కూడా కట్ చేస్తారు. అసలు మొన్న అక్కడ లైన్ వేస్తారు, ఊర్లో వచ్చి కరెంట్ కట్ చేసేంత దాకా వచ్చేస్తున్నారు పరిస్థితి. ఊర్లోకి లైనే లేకుండా చేసినారు. అందరూ పోయి మాట్లాడితే మళ్ళీ ఏదో ఎమ్మెల్యే గారు ఏదో చెప్పి ఆపారు అంతే. లేదంటే అది కూడా మొత్తం కంప్లీట్ గా కట్ చేసినారు. లైన్ లాగిన దాన్ని కట్ చేసి ఎత్తేసారు ఊర్లో. ఇదే మధ్య ఇది నైట్ ఆవుల గుడ్లు అంతా కట్టేసుకుని ఉంటాం. ఖచ్చితంగా గుడి అయితే కట్టాల్సిందే. ఈ వారంలో ఏంటంటే కంప్లీట్ చేసేది ఇక్కడే కట్టాలి. గుడి అయితే కొద్దిగా కూడా అట్లా జరిగినా కూడా ఒప్పుకునేది లేదు. ఈ టెంపుల్ అయితే ఇక్కడే ఉండాలి. ఈ చెట్లు కొట్టే మాత్రం వాళ్ళ ప్రాణాలు పోయినట్టే. మనుషుల్ని చంపి కావాలంటే చెట్లు కొట్టుకోమండి, కావాలంటే చెట్టు కావాలంటే పగులు వాళ్ళు ఏం చేస్తారో చేయండి. ఉంటాం కన్నా అందరం ఉందాం, దగ్గర గట్టిగా ఉన్నాము. ఏంటంటే దామనేరులో తిరుచానూరు పంచాయతీలో ఇనాం భూమి ల్యాండ్ ఒకటి ఉంటే ఇక్కడ గత 40-50 ఏళ్ళగా నాగాలమ్మ టెంపుల్, నాగాలమ్మ చెట్టు, అదేవిధంగా పుట్టలు అంతా ఒక పూజలంతా గ్రామస్తులు చుట్టుపక్కల ఉండే 10 గ్రామస్తులు అందరూ వీళ్ళకి వచ్చి పూజలు అదేవిధంగా వాళ్ళ కార్యక్రమాలతో ఇక్కడ చేసుకుంటున్నారు. రీసెంట్గా ఎక్స్ టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు గారు అంట, ఆయన ఎవరో తెలియదు కానీ కృష్ణమూర్తి నాయుడు గారు అనే వ్యక్తి వీరికి వచ్చి రాత్రి 2 గంటలకి ఈ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా దొల్లిచ్చేసి పుట్టలంతా కూడా డిస్టర్బ్ చేసి చెట్లు కూడా కొట్టేయాలని ట్రై చేస్తున్నారు. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే 10 రూపాయలు ఎక్కడ సంపాదించుకోవచ్చు. ఈ విధంగా భగవంతుడు చెట్లు కొట్టేసి వాళ్ళు ఏం సాధిస్తారో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు. ఈ మధ్యకాలంలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారు సపోర్ట్తో ఎన్నో టెంపుల్స్ కావచ్చు, ఎన్నో విధాలుగా మొన్న రీసెంట్గా ఇదే తిరుచానూరులో ఒక వారం ముందు వారాహి టెంపుల్, పవన్ కళ్యాణ్ గారు వారాహి అని చెప్పి మాలేసుకొని తిరిగారో ఆ వారాహి టెంపుల్ మొత్తం ఈ తిరుచానూరు పంచాయతీ పార్టీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి అనే వ్యక్తి ఆ టెంపుల్ని మొత్తం ధ్వంసం చేసి ఆ విగ్రహాలంతా నీటిలో వేసేయడం జరిగింది. అది ప్రజా సంఘాలు వచ్చి ఇవన్నీ జరిగాయని చెప్పి బయటకు వెలికి తీస్తే మేమందరం కూడా మద్దతు తెలపడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వాళ్ళ పార్టీ నాయకులు, ఒక ఎక్స్ మండల అధ్యక్షుడు ఒకరు ఇప్పుడు ప్రెసిడెంట్ పంచాయతీ అధ్యక్షులు ఒకరు, అంటే రాజులు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ ల్యాండ్ మాదని చెప్పి ఈ విధంగా పాగాలు వేయడము, గుళ్ళు కూడా వదలకుండా గుళ్ళు కొట్టేయడము, ఈ విధంగా రోడ్లు వేయడం ఇది చాలా హీనమైన చర్య. తప్పకుండా ఇలాంటి చర్యకి తగిన గుణపాఠం కూడా ప్రజల నుంచి, అదేవిధంగా ప్రజల నుంచి రీసెంట్గా ఇంక దగ్గరలో వస్తుందని తెలియజేస్తున్నాం.